హలో వెల్కమ్ టు కెరియర్ పాయింట్. ఇవాల్టి కెరియర్ పాయింట్లో డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన కోర్సెస్ గురించి తెలుసుకుందాం. మరి అసలు డిఫెన్స్ కోర్సెస్ అంటే ఏంటి, దీనికి ఎవరు అర్హులు, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇంటర్ ప్లస్ డిఫెన్స్, డిగ్రీ ప్లస్ డిఫెన్స్, డిఫెన్స్ లాంగ్ టర్మ్ కోర్సెస్ గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రామయ్య డిఫెన్స్ అకాడమీ నుంచి డైరెక్టర్ రామయ్య గారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి రామయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో చుక్కా రామయ్య గారు ఐఐటికి ఎంత ఫేమస్, సో డిఫెన్స్ అకాడమీకి సంబంధించి డిఫెన్స్ కోర్సెస్కి సంబంధించి రామయ్య అకాడమీ కూడా అంతే ఫెమిలియర్. సో ఏమేం కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి, వాటి గురించి. 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంటర్తో పాటు డిఫెన్స్ అనేది తీసుకోవడం వలన డిఫెన్స్కి సంబంధించిన జాబ్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా డిగ్రీతో పాటు డిఫెన్స్కి రావచ్చు అండి. అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే డిగ్రీ చేయదలుచుకోలేదు, మేము కేవలం డిఫెన్స్కు సంబంధించి ఏదో 1 year లేదా 6 months ఇలాగా డిఫెన్స్ కోర్స్ అనేది తీసుకోవాలనుకున్న వాళ్ళకి డిఫెన్స్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాగ మనం ఇంటర్ ప్లస్ డిఫెన్స్, డిగ్రీ ప్లస్ డిఫెన్స్ లాంగ్ టర్మ్ 3 కోర్సెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. సో బేసికల్గా 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో రకరకాల కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి మనకి. సో డిఫెన్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంటర్లో ఏమైనా స్పెసిఫిక్గా కోర్స్ తీసుకోవాలా? అవునండి. 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఇంటర్తో పాటు డిఫెన్స్ తీసుకునే వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎంపీసీతో జాయిన్ అవ్వాలండి మన దగ్గర. ఇది వచ్చేసి ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అనేది 3 years కోర్స్. ఈ 3 yearsలో మొట్టమొదటి కోర్స్ వచ్చేసి డిఫెన్స్కి సంబంధించి అంటే వాళ్ళకి బేసిక్ లెవెల్స్ నుంచి హై లెవెల్ వరకు ఇవ్వడం కోసం అని చెప్పేసి డిఫెన్స్ ఎంట్రన్స్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. అందులో ఎంపీసీ అనేది ఐపీ లాగా ఎంపీసీ చదువుతూ ఉంటారు, ప్యారలల్గా డిఫెన్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటారండి. ఇలాగా 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ డిఫెన్స్కి సంబంధించిన జాబ్స్ అనేవి ఫస్ట్ ఇయర్లో 10th మీద ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా 10th మీద ఎవరైతే క్వాలిఫై అవ్వాలో వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే థర్డ్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిఫెన్స్కి సంబంధించి ఎక్కువ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఎక్కువ జాబ్స్ మీన్స్ ఒక ఎంపీసీ క్యాండిడేట్ 1 సంవత్సరంలో మినిమం 12 జాబులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 21 జాబ్స్ అప్లై చేసుకోవచ్చు అండి. సో అంటే బిఫోర్ డిగ్రీయే మనకి జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటున్నాయి. అవునండి. అలాగే ఎవరైతే ఇంటర్ తర్వాత కొంతమంది డిగ్రీ తీసుకుంటారు, కొంతమంది బీటెక్లో జాయిన్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో అంటే బీటెక్ చేసే వాళ్ళైనా సరే లేదా డిగ్రీ చేసే వాళ్ళైనా సరే నేనేం చెప్తాను అంటే వయసుతో రిలేటెడ్గా ఉంటాయండి ఈ జాబ్స్ అన్నీ కూడా. ఇప్పుడు బీటెక్ సంబంధించి ఈ వయసులో చేయాలి లేదా డిగ్రీకి సంబంధించి ఈ వయసులో చేయాలని చెప్పి ఎక్కడా కూడా ఏం లేదు. సో డిగ్రీ బీటెక్ చేసే వాళ్ళకి నేను చెప్పే మనవి ఏంటి అంటే ఒక్కసారి మీరు డిఫెన్స్ వైపు వచ్చి డిఫెన్స్లో మనకంటూ మనం చేసుకున్న ఇంటర్మీడియట్ ఎంపీసీకి కానీ లేదా ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ తీసుకున్న వాళ్ళైనా సరే ఒక్కసారి బీటెక్కే చేయాలి అని అనుకోకుండా డిఫెన్స్ వైపు కూడా వచ్చేసి ఒక 1 year లేదా 1.5 year డిఫెన్స్లో ఏ జాబ్స్ ఉన్నాయి, ఆ జాబ్స్ సాధించడానికి నేను ఎంతవరకు నాకు అర్హత ఉంది అనేది తెలుసుకొని ఇటువైపు కనుక రాగలిగితే ఎర్లీ ఏజ్లో జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ చెప్పారు. సో 10th బేస్ మీద డిఫెన్స్కి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇంటర్ కానివ్వండి లేకపోతే బీటెక్ ఆర్ డిగ్రీ త్రూ వెళ్ళే వారికి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? 10th లెవెల్లో చూసుకున్నట్లయితే నావీకి సంబంధించి 2 రకాల జాబ్స్ ఉంటాయండి. నావీకి సంబంధించి ఎంఆర్, అలాగే కోస్ట్ గార్డ్లోనే నావీలో డీబీ డొమెస్టిక్ బ్రాంచ్ అని చెప్పేసి ఇవి ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అంటే తన వయసుతో సంబంధం ఉంటుందండి. మినిమం 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వచ్చేలోపు నావీకి సంబంధించి కోస్ట్ గార్డ్ కానీ లేదా ఎంఆర్కి సంబంధించి కానీ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 10th లెవెల్లో ఓన్లీ గ్రూప్ సికి సంబంధించి ఉంటాయండి. అలాగే ఆర్మీకి సంబంధించి చూసుకున్నట్లయితే జీడీ జనరల్ డ్యూటీ ఉంటుంది, ట్రేడ్స్మెన్ ఉంటుంది. ఇవి 10th లెవెల్లో ఉన్న జాబ్స్. ఇక ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకున్నట్లయితే నావీకి సంబంధించి 2 రకాల జాబ్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెయిలర్ రిక్రూట్, అలాగే ఏఏ ఆర్టిఫిషియల్ అప్రెంటిస్. సో వీటిని చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఎంపీసీ మాత్రమే చేసిన వాళ్ళు ఈ నావీకి సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న జాబ్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కూడా 2 రకాల జాబ్స్ ఉంటాయి. గ్రూప్ ఎక్స్ టెక్నికల్కి సంబంధించింది, గ్రూప్ వై నాన్ టెక్నికల్కి సంబంధించింది. ఇవి మాత్రం గ్రూప్ ఎక్స్ అనేది మాత్రం ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసుకున్న వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రూప్ వై అనేది మాత్రం ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్మీకి సంబంధించి ఆర్మీలో కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఉంటుందండి. అలాగే బైపీసీ చేస్తున్న వాళ్ళకి నర్సింగ్ అసిస్టెంట్ ఉంటుంది, అలాగే క్లర్క్, ఇలాగ ఈ 3 సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఒక్కొక్క ఏజ్ ఫ్యాక్టర్ బేస్ అయి ఉంటుంది, 10th ఇంటర్ ఇలా ఉంటుంది. సో మెరిట్ స్టూడెంట్సే చదవగలరా అన్న కాన్సెప్ట్ కూడా కొంతమంది బ్రెయిన్స్ లో ఉంటాయి, స్టూడెంట్స్ బ్రెయిన్ లో. సో ఎలా ఉంటుంది, టఫ్ ఉంటుందా, కోర్స్ ఎలా ఉంటుందండి? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. చూడండి అండి, ఇక్కడ డిఫెన్స్ లో చాలా మంది ఏంటంటే ప్రస్తుతానికి మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉందండి. ఇది వేరే స్టేట్స్తో పోల్చుకుంటే ఇక్కడ మాత్రం చాలా అవేర్నెస్ తక్కువ ఉంది. దానికి కారణం ఏంటి అంటే, సపోజ్ నాకే ఒక పాప బాబు ఉంది, తను బాగా చదువుతుంది అనుకుంటే నేను వెంటనే ఏం చేస్తున్నాను, బీటెక్ లేదా ఎంబీబీఎస్ ఈ 2 చూస్ చేసుకుంటున్నానే తప్ప వేరే వైపు ఆలోచించట్లా. నేనేం చెప్తున్నానంటే అటువైపు వెళ్ళండి, కానీ వాటికి ఏజ్ ఫ్యాక్టర్ ఏం లేదు, అలాగే ఎప్పుడు మనం అందులో స్థిరపడతాము అనేది మనకు క్లారిటీగా తెలియదు. బట్ ఇటువైపు రాగలిగితే ఏం జరుగుతుందంటే ఎర్లీ ఏజ్ మీన్స్ 16.5 to 19.5లోనే ఆఫీసర్స్ అవడానికి ఇందులో అవకాశం ఉంటుంది. అలాగే నాన్ ఆఫీసర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే 17 నుంచి 21 లోపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీకి సంబంధించి జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్మీకి సంబంధించి పర్టికులర్గా చూసినట్లయితే 17.5 to 23 ఇయర్స్ వచ్చేంత వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇటువైపు వచ్చేసి ఈ కెరీర్ ఎలా ఉంది అనేది వాళ్ళు ఒకసారి ట్రై చేసుకొని, సో ఇటువైపు జాబ్ రాలేదు అనుకుంటే ఆటోమేటిక్గా అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు అని నేను సలహా చెప్తున్నానండి. ఓకే, సో అయితే పేరెంట్స్కి మీరు అన్నట్టు అంటే అవగాహన లేదు, ఎవరికి అవేర్నెస్ లేదు. ముందు పేరెంట్స్ ఎలాంటి అవేర్నెస్ తీసుకోవాలి, అండ్ మోర్ ఓవర్ నోటిఫికేషన్స్ ఉంటాయి ఈ జాబ్స్కి? 100% ఉంటాయండి. నోటిఫికేషన్స్ చూస్తున్నట్లయితే మనకి లాస్ట్ 3 ఇయర్స్ కరోనా కారణంగా కొంచెం డిలే అయింది, కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి నోటిఫికేషన్స్లో డిలే లేదండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక డిఫెన్స్ సెక్టర్లో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ ఏజ్కి సంబంధించిన ఫ్యాక్టర్లో ఎవ్రీ 6 months డిఫెన్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయండి. ఎవ్రీ 6 months అంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఒక స్టూడెంట్ 2 times జాబ్స్ కోసం అప్లై చేసుకుంటారు. అంటే 2 jobs కని కాదండి, దాదాపు ఇందాక నేను చెప్పినట్లు ఎంపీసీ క్యాండిడేట్ వచ్చేసి మినిమం 12 నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నాన్ ఎంపీసీ క్యాండిడేట్ మినిమం 4 to 8 నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్తో పాటు డిఫెన్స్ గురించి ఆలోచించాలి. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీతో పాటు డిఫెన్స్ గురించి ఆలోచించమని చెప్పేసి నేను సలహా ఇస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ప్రెసెంట్ ఎన్డీఏ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి అసలు వాట్ ఈస్ ఎన్డీఏ, దీనికి ఎవరు అర్హులు? నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండి ఎన్డీఏ అంటే. ఈ ఎన్డీఏకి సంబంధించిన ఎగ్జామ్ అనేది యూపీఎస్సీ బోర్డు కండక్ట్ చేస్తుంది. ఈ యూపీఎస్సీ బోర్డు అనేది సో ఇండియా మొత్తం మీద వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ బోర్డు అనమాట. అంటే ఈ బోర్డుకు సంబంధించిన ఏ జాబ్స్ ఉన్నా కూడా సో అవి చాలా ప్రత్యేకతను సాధించి ఉంటాయండి. ఇక డిఫెన్స్కు సంబంధించి ఎన్డీఏ గురించి చూసుకున్నట్లయితే మన ప్రపంచం మొత్తం మీద ట్రైస్ అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఈ 3టికి సంబంధించి ఎట్ ఏ టైం ఎగ్జామ్ తీసుకొని సో ఆఫీసర్స్గా తీర్చిదిద్దే వ్యవస్థ అనేది కేవలం మన ఇండియాలో మాత్రమే ఉందండి. అంటే ఏంటి అంటే ఇందులో చేసే ఛాలెంజెస్ అనేది ఇంకా ఎందులో చేయలేరండి. అంటే నేను ఇప్పుడు ఉన్నాను, ఏ ఛాలెంజ్ అయినా సరే నేను ఈజీగా తీసుకొని చేయగలను. సో నేను కేవలం ఇదే చేస్తాను అనుకునే వాళ్ళకి ఇది సాధ్యం కాదండి. సో మీరు ఏ టఫ్ టాస్క్ నాకు ఇవ్వండి, నేను చేయగలను అనే గట్స్ ఉన్న స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఎన్డీఏ ఉంటుందండి. ఈ ఎన్డీఏ అనేది ఆఫీసర్స్ సంబంధించిన జాబ్స్ అనమాట. సో ఎన్డీఏ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. అంటే ప్రతి ఒక్క పేరెంట్కి నేను అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే ఎన్డీఏ అంటే ఎలా మనం పోల్చుకోవాలి అంటే, ఇప్పుడు బాగా చదివే స్టూడెంట్స్ ఏం చేస్తారు, సహజంగా ఐఐటి అని చెప్పేసి లేదా ఎంసెట్ అని చెప్పేసి ఇలాగ వెళ్తూ ఉంటారు, లేదా ఎంబీబీఎస్ చేసేసి అటువైపు వెళ్తూ ఉంటారు. నేనేం చెప్తున్నాను అంటే అలాగ బాగా చదివే స్టూడెంట్స్కే ఎన్డీఏ వైపు కనుక రాగలిగితే అక్కడ ప్రైవేట్ సెక్టర్లో మనం చేసే ఏదైతే బీటెక్ ఉంటుందో ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్లో, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లో ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్కు సంబంధించి బీటెక్ చేయడానికి, బీటెక్ మీన్స్ 3 years డిగ్రీ ఉంటుందండి గ్రాడ్యుయేషన్. అలాగే 3 years గ్రాడ్యుయేషన్ అనేది ఎన్డీఏ క్వాలిఫై అయిపోయిన వాళ్ళని గ్రాడ్యుయేషన్కి పంపిస్తారు. దాని తర్వాత 1 year వచ్చేసి తను ఎందులో సెలెక్ట్ అయ్యాడు, ఐ మీన్ ఎన్డీఏ నోటిఫికేషన్ అప్లై చేసుకునే ముందుగా ఎయిర్ ఫోర్స్ చూస్ చేసుకున్నారా, నేవీ చూస్ చేసుకున్నారా, ఆర్మీ చూస్ చేసుకున్నారా, ఆ డిపార్ట్మెంట్ మీద పర్టికులర్గా ఇంకొక 1 year వచ్చేసి సో దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 years మినిమం ఇతను గ్రాడ్యుయేషన్ చేస్తారు. ఈ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తూ ఆఫీసర్గా ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి అతన్ని పంపిస్తారండి. సో అందుకని చెప్పేసి ఎర్లీ ఏజ్లోనే శాలరీ కూడా 1,20,000 నుంచి మొదలవుతుందండి. సో ప్రతి ఒక్క పేరెంట్స్ ఇటువైపు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్డీఏకి సహజంగా ఎన్డీఏ ఎగ్జామ్ రాసి అంటే ఎంసెట్ ప్లేస్లోనే ఎన్డీఏ ఎగ్జామ్ లాగా ఉంటుందండి. ఇటు ఎంసెట్ రాసి ఇంజనీరింగ్కి ఎలా అయితే వెళ్తామో ఇటు ఎన్డీఏ రాసి
డిఫెన్స్ కానీ అంటే డిఫెన్స్లో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఈ మూడిటికి సంబంధించి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. బీటెక్ చేయడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ మోర్ ఓవర్ సుప్రీంకోర్టు కూడా లాస్ట్ ఇయర్ నుంచి అమ్మాయిలకు కూడా జాయిన్ అవ్వచ్చు ఎన్డీఏలో అని తీర్పిచ్చింది. సో ఇది చాలా అందరికీ సంతోషకరమైన విషయం. బట్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఎంతవరకు ఆసక్తి చూపిస్తున్నారు మన స్టేట్స్ వైజ్? ఓకే, మన స్టేట్స్లో అవగాహన అయితే చాలామందికి ఉందండి, కానీ ఎందుకో తెలియదు వెనకడుగు వేస్తున్నారని చెప్పేసి నాకు అర్థమైంది. కానీ మా సంస్థలో మాత్రం అలా లేదండి. పర్టికులర్గా లేడీస్కి సంబంధించి జెంట్స్కి గట్టిగా పోటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మాకు అయిన అన్ని అడ్మిషన్స్లో చూసుకున్నట్లయితే సో జెంట్స్ ఎంత పర్సంటేజ్ అయితే ఉన్నారో ఫిమేల్కి సంబంధించి కూడా అంత పర్సంటేజే ఉన్నారు. ఇక ఎన్డీఏ నోటిఫికేషన్ గురించి మీరు ఇందాక అడిగి ఉన్నారు. సో ఈ మంత్ 18th నుంచి సో ఈ నెక్స్ట్ మంత్ 7th వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది NDA 2 అనమాట. అంటే అకాడమిక్ ఇయర్లో 2 times రిలీజ్ అవుతుందని చెప్పాను కదా. ఫస్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ అయిపోయి దానికి సంబంధించిన రిజల్ట్ కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. దాన్ని గడువు వచ్చేసి అప్లై చేసుకోవడానికి 7th date వరకు ఉంది. కాబట్టి సో ఎవరైతే ఇప్పుడు ఇటువైపు రావాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో చాలా తక్కువ టైం కూడా ఉంది. అవునండి. అండ్ మోర్ ఓవర్ విద్యార్థి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి మీ అకాడమీలో తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఓకే, పర్టికులర్గా మనం వచ్చేసి మన క్యాంపస్లో స్టూడెంట్ అడుగుపెట్టిన వెంటనే సో తన స్కిల్స్ అనేది మనం చెక్ చేసుకోవడం జరుగుతుందండి. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి ఆఫీసర్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, నాన్ ఆఫీసర్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, ఇంకా దానికంటే డౌన్ పొజిషన్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో వీటిల్లో ఉన్న కేటగిరీని మనం ఎలా ఫిల్టర్ చేసుకుంటాము అంటే స్టూడెంట్కి అర్హత ఉన్నంత వరకు మనం ప్రతి ఒక్క జాబ్ని ప్రొవైడ్ చేయడానికే ట్రై చేస్తామండి. దాన్ని ఏ విధంగా ఫిల్టర్ చేస్తాము అంటే మన దగ్గరకు వచ్చేసిన వెంటనే సో ప్రతి ఒక్క స్టూడెంట్కి మొదటి 2 months వచ్చేసి బేసిక్ లెవెల్స్ నుంచి హై లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది. ఈ నేర్పించిన వాటిల్లో ఏ స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నాడు అని తెలుసుకోవడం కోసం మేము వచ్చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకొని, అలాగే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకొని, అలాగే తన ఫిజికల్కి సంబంధించిన టెస్టులు కండక్ట్ చేసుకొని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సో ఈ స్టూడెంట్ ఈ కేటగిరీలో ఉన్నాడు, ఈ స్టూడెంట్ ఈ కేటగిరీలో ఉన్నాడని ఈ 3 కేటగిరీని మేము దృష్టిలో ఉంచుకొని అతనికి ఎంతవరకు నేర్పించాలో అంతవరకు పర్ఫెక్ట్గా నేర్పిస్తామండి. సో ప్రతి ప్రొఫెషన్లో కూడా కాంపిటీషన్ అనేది చాలా మస్ట్ అయిపోయింది. చాలా ఎక్కువ జాబ్స్కి 1 లక్షలో కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో డిఫెన్స్కి సంబంధించి జాబ్స్ ఎంతవరకు కాంపిటీషన్ ఉంది, తట్టుకోగలరా స్టూడెంట్స్? ఓకే ఓకే, మంచి క్వశ్చన్ అడిగారండి. వాస్తవానికి చాలామంది ఈ కాంపిటీషన్ ఉంటుంది కదా ఇక్కడ కూడా అని అనుకుంటారండి. నాకు తెలిసి మన ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే వచ్చే స్టూడెంట్స్కి క్వాలిఫై అయ్యే విధానం చూసుకుంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉందండి. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్ వచ్చాడు అంటే ఆ స్టూడెంట్కి డిఫెన్స్లో అర్హత ఉందో లేదో ముందుగానే మేము చెక్ చేసుకొని అడ్మిషన్ ఇస్తాం. అంటే అతను టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం, అలాగే తను ఎంచుకున్న కెరీర్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం, ఇతనికి ఫ్యూచర్లో అయినా సరే డిఫెన్స్లో జాబ్ రావడానికి అర్హత ఉందా లేదని కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయండి. ఆ మెజర్మెంట్స్ దృష్టిలో ఉంచుకొని తనకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా తనకి కెరీర్ పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అలాగే ఇక మీరు అన్నట్లు కాంపిటీషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వేరే స్టేట్స్లో ఉన్న స్టూడెంట్స్కి సంబంధించి కొంత కాంపిటీషన్ ఉంటుందండి. కానీ ఇక్కడున్న స్టూడెంట్స్కి సంబంధించి ఎలాంటి కాంపిటీషన్ ఉండదు. అంటే ఇటువైపు అసలు రారు. ఎవరైతే డిఫెన్స్ అకాడమీస్కి వచ్చేసి కోచింగ్ తీసుకుంటూ ఉంటారో, అంటే నేర్చుకుంటూ ఉంటారో వీళ్ళకు మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. అంటే తన పక్కనున్న స్టూడెంట్కి మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి సో అతను తన పక్కనున్న స్టూడెంట్ కంటే బెటర్గా చదవగలుగుతున్నానా లేదని చెక్ చేసుకుంటే చాలు. సో ఎవరైతే డిఫెన్స్ కోర్సెస్ అంటే చాలా మంది కూడా ఆస్పైరింగ్గా ఉంటారు కానీ బట్ వాళ్ళకి ఒక లూప్ అనేది దొరకదు, చాలా మందికి తెలియదు మీరు అన్నట్టు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో డిఫెన్స్ అకాడమీకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నానండి. సో మీకు దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క డిఫెన్స్ అకాడమీని మీరు వీక్షించండి. అలాగే ఆ డిఫెన్స్ అకాడమీలో మనం అనుకున్నట్లు ప్రతి పాయింట్ అనేది ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోండి. డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్ తీసుకునే ముందు మేము పాటించే విధానం ఏంటి అంటే ఏ స్టూడెంట్ అయితే ఇటువైపు రాగలవాలనుకుంటున్నాడో ఆ స్టూడెంట్ మా క్యాంపస్లో అడుగుపెట్టిన వెంటనే ఫస్ట్ మెడికల్ చెకప్ అనేది చేయడం జరుగుతుందండి. ఈ మెడికల్ చెకప్ అంటే ఏంటి అంటే స్టూడెంట్ యొక్క బొటన్ వేల్ నుంచి టాప్ టు బాటమ్ హెడ్ వరకు, బాడీ బయట బాడీ లోపల డిఫెన్స్ జాబ్కు సంబంధించి ఏవైతే టెస్టులు చేయాలో ఆ టెస్టులన్నీ కండక్ట్ చేసి వాటిల్లో అతను ఫిట్టా లేక అన్ఫిట్టా, ఒకవేళ అన్ఫిట్ అయితే ఏ విషయంలో అతను అన్ఫిట్ అయ్యాడు, దానికి ట్రీట్మెంట్ ఉందా ట్రీట్మెంట్ లేదా, ఒకవేళ ట్రీట్మెంట్ ఉంది అనుకుంటే ఆ ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తూ
అలాగే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వచ్చిన సమస్యకు అసలు ట్రీట్మెంటే లేదు అనుకుంటే మీరు ఇటువైపు రావద్దు, డిఫెన్స్కి రావడం వలన ఫ్యూచర్లో మీకు డిఫెన్స్ జాబ్స్ రావు అని చెప్పేసి మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి సార్ ఫ్యూచర్లో నేను ఎప్పటికైనా సరే ఈ కాంపిటేటివ్ కోర్స్ నేర్చుకోవాల్సిందే కదా, నేను ఈ కోర్స్ నేర్చుకుంటాను అని చెప్పేసి అతను ఇష్టపడితేనే మేము అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అలాగే చాలామంది గ్రామీణ ప్రాంతాలు అలాగే రూరల్ ఏరియాస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఆస్పైరింగ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ అకాడమీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? సో ఎవరైతే రూరల్ నుంచి వస్తున్నారో వాళ్ళకి బేసిక్గా ఇంగ్లీష్లో పూర్గా ఉంటారండి. మా అకాడమీలో ప్రత్యేకంగా మొదటి 3 months వచ్చేసి ఏ స్టూడెంట్ అయితే మా క్యాంపస్లో అడుగు పెడతారో ఈ 3 months లోపు అతను ఫ్లూయెన్సీ అంటే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మాట్లాడే విధంగా మనం తీర్చిదిద్దడం జరుగుతుందండి. అదే మా మొదటి అచీవ్మెంట్ అనమాట. ఓకే, సో టెస్ట్ అన్నారు, సో ముందు ఒక టెస్ట్ అన్నారు, మెడికల్ టెస్ట్, అలాగే వాళ్ళు అసలు యాప్టా కాదా అని చెప్పారు. సో ఈ టెస్ట్లో ఏముంటే ముందుగా వాళ్ళు ఏమైనా ప్రిపేర్ అయ్యి రావచ్చా? ఓకే, ఈ టెస్ట్కు సంబంధించి ఏంటి అంటే వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. బై బర్త్ మనం ఎలా జన్మించాము అనే దాన్ని బేస్ చేసుకొని టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులకు సంబంధించి మేమేం చూస్తాము అంటే అబ్నార్మాలిటీ ఉందా లేదా. అబ్నార్మాలిటీ మీన్స్ అతను బాడీలో ఏదైనా సరే క్వాలిఫై అవ్వాల్సింది, అంటే నార్మల్గా జన్మించాడా లేదా డిఫరెంట్గా జన్మించాడా. సపోజ్ నాకు 5 fingers ఉండాలండి, కానీ కొంతమందికి ఎక్స్ట్రాగా ఇంకొక ఫింగర్ ఉంటుంది. ఇలాగా అబ్నార్మల్గా కనిపించారు అనుకుంటే డిఫెన్స్కి సంబంధం తీసుకోరు. అలాగే కొంతమంది పుట్టుకతో మెల్ల కన్నుతో పుడతారు, స్క్వింట్. సో ఇలాగా స్క్వింట్ ఉన్న వాళ్ళకు వచ్చేసి ట్రీట్మెంట్ లేదు. సో అందుకని చెప్పేసి మనం అలాంటి వాళ్ళని తీసుకోము. అలాగే కొంతమంది ఫ్లాట్ ఫుట్ ఉంటుంది, పాదం పూర్తిగా భూమికి ఆనిపోతుంది. సో ఇలా ఉన్న వాళ్ళని కూడా డిఫెన్స్కి తీసుకోము. ఇలా కొన్ని ట్రీట్మెంట్లు అనేవి ఉండవండి, కొన్ని సమస్యలకు అసలు ట్రీట్మెంట్ అనేవి ఉండవు. సో అలా ఉన్న వాళ్ళకి మనం ఏంటంటే ఎడ్యుకేట్ చేసి డిఫెన్స్లో మీకు జాబ్ రావడం కష్టమండి అని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇటువైపు రావద్దు అని చెప్పేసి. సో మీకు ఏదైతే ఇక ఫ్యూచర్ ఉంటుందో వాటి మీద మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి సలహా ఇస్తామని. సో అండ్ మోర్ ఓవర్ 10th స్టూడెంట్స్ అంటే చాలా వరకు కూడా బేసిక్స్ కొంతమందికి నిల్లుంటాయి, కొంతమంది ఫుల్ నాలెడ్జ్తో వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అకాడమీలో ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది? సో ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఏమైనా మార్చుకోవాల్సి ఉంటుందా? ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం మనం డిసిప్లిన్ అనేది ఉంటుందండి. డిఫెన్స్ మీన్స్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ అని ఎలా అంటే ఒకసారి మా ఎడ్యుకేషన్కి సంబంధించి మా అకాడమీలో అడుగుపెట్టిన తర్వాత అతనికి ఉన్న పూర్తి టైమింగ్స్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి తనను లేపడం జరుగుతుందండి. 4:30 to 6:45 వరకు ఫిజికల్కి సంబంధించిన ఎక్సర్సైజ్ నేర్పించడం జరుగుతుంది. 6:45 to 7:30 మిడిల్లో అతను రిటర్న్ క్యాంపస్కి వచ్చేసి ఫ్రెష్ అవుతారు. 7:30 to 8:30 వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. 8:30 to 12:30 మిడిల్లో వచ్చేసి మార్నింగ్ సంబంధించిన క్లాసుల్లో అటెండ్ అవుతారు. సో 12:30 to 1:30 వచ్చేసి లంచ్ బ్రేక్ అండి. 1:30 to 2 o'clock వచ్చేసి రెస్ట్ అవర్. ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేపుతున్నాం కాబట్టి సో అప్పటికే లేపి అతనికి ఏదో చదివించడం ఇలాంటివి ఏమి కాకుండా బాడీకి సంబంధించిన ఎక్సర్సైజ్ నేర్పించడం వలన ఫుల్ బాడీ టైర్డ్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేసిన తర్వాత రెస్ట్ ఇవ్వకపోతే ఆఫ్టర్నూన్ క్లాసులు పర్ఫెక్ట్గా వినలేడు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి 1/2 hour అనేది రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 2 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock మిడిల్లో వచ్చేసి ఆఫ్టర్నూన్కి సంబంధించిన క్లాసులను కండక్ట్ చేయడం జరుగుతుంది. 5 to 6 వచ్చేసి లీజర్ టైం. ఆ టైంలో మనం వచ్చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. 1 hour వచ్చేసి అతనికి సింగింగ్ నేర్పించడం జరుగుతుంది. వన్ డే వచ్చేసి అతనికి డాన్సింగ్ నేర్పించడం జరుగుతుంది. ఆ 1 hourలోనే 1 day వచ్చేసి అతనికి స్పోకెన్ లాంగ్వేజ్ సంబంధించి ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాడు అనే దానికి సంబంధించి డిబేట్ ఉంటుందండి. 1 hour వచ్చేసి అతనికి ఇష్టమైన గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ పట్ల పూర్తి నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1 hour వచ్చేసి సోషల్ యాక్టివిటీస్, అంటే ఇతరులకు మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఎందుకు మనం దేశానికి సేవ చేయడానికి వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అలాంటి భావాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం క్లియర్ కట్గా నేర్పించడం జరుగుతుంది. ఇంకొక 1 day వచ్చేసి అతనికి సంబంధించి అంటే యోగా, మెడిటేషన్ ఇలాంటి క్లాసులు నేర్పించేసి అతను పీస్ ఆఫ్ మైండ్తో ఉండే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అదే టైంలో మనం స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఇక ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 9:45 వరకు డే టైంలో ఏవైతే తను చదువుకున్నారో క్లాసులకు సంబంధించి వాటికి సంబంధించిన రివిజన్ సెక్షన్ ఈవినింగ్ స్టడీ అవర్స్లో కండక్ట్ చేస్తారండి. సో ఈ 6 to నైట్ 9:45 లోపు మధ్యలో వచ్చేసి 8 o'clock డిన్నర్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇక 9:45కి షార్ప్ అతను లేపడం జరుగుతుంది. 15 minutes టైం ఇస్తాము. 15 minutesలో రూమ్కి వెళ్ళడం, బెడ్ సెట్ చేసుకోవడం, అలాగే లైట్స్ ఆపడం. ఇలాగా మార్నింగ్ 4:30 to నైట్ 10 o'clock మిడిల్లో ఎక్కడా కూడా 1 minute నుంచి 5 minutes అతను లేటుగా వచ్చినా కూడా తన ప్రోగ్రామ్కి సో డేలో పనిష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పనిష్మెంట్స్ అనేవి ఎందుకు అంటే తన యొక్క డిసిప్లిన్ అనేది మెరుగుపడటం కోసమే తప్ప అతన్ని ఏదో ఇబ్బంది పెట్టడం కోసం కాదండి. ఇది
సో ఇంటర్ ప్లస్ డిఫెన్స్, అలాగే డిగ్రీ ప్లస్ డిఫెన్స్, అలాగే బీటెక్ ప్లస్ డిఫెన్స్, ఇన్ని కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఇంటర్ ప్లస్ డిఫెన్స్ లో శాలరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో విచ్ వన్ ఈజ్ బెటర్ కోర్స్? ఇంటర్ ప్లస్ డిఫెన్స్ లో మీకు వచ్చేసి 10th మీద మాత్రమే జాబ్స్ వస్తాయండి. ఈ 10th లెవెల్లో ఉన్న శాలరీస్ వచ్చేసి 26,000 నుంచి 30,000 మధ్యలో ఉంటుందండి. అలాగే డిగ్రీ ప్లస్ డిఫెన్స్లోకి వచ్చేటప్పటికి 10th మీద జాబ్స్ క్వాలిఫై అవ్వచ్చు, అలాగే ఇంటర్ మీద జాబ్స్ క్వాలిఫై అవ్వచ్చు. సో ఈ ఇంటర్ మీదకి వచ్చినప్పటికీ శాలరీస్ వచ్చేసి 2 రకాలుగా ఉంటాయండి. టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్లో. సో టెక్నికల్ జాబ్స్ కనుక తను క్వాలిఫై అయిపోతే 50,000 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అదే నాన్ టెక్నికల్కి సంబంధించిన అతను కనుక జాబ్స్ క్వాలిఫై అయిపోతే 46,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుందండి. ఓకే. సో అలాగే ఎవరైతే బీటెక్ అంటే అప్పటికి మీరు అన్న ఏజ్ లిమిట్ దాటుతూ ఉంటుంది. సో బీటెక్ ప్లస్ డిఫెన్స్ చేసుకునే వాళ్ళకి ఎంతవరకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఇంటర్ ప్లస్ డిఫెన్స్ కానివ్వండి, డిగ్రీ ప్లస్ డిఫెన్స్ కానివ్వండి? సో బీటెక్ ప్లస్ డిఫెన్స్ అంటే ఇక్కడ చూడండి, బీటెక్ అనేది మనం చదివించము, కానీ బీటెక్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువైపు వచ్చేసి ఒక 1 year అనేది ఇక్కడ కోర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో వాళ్ళకి సంబంధించి కూడా సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. కాకపోతే సో వాళ్ళు కొంచెం షార్ప్గా ఉంటారండి. ఎంపీసీ క్యాండిడేట్స్ కాబట్టి షార్ప్గా ఉంటారు. సో అంటే నాన్ ఎంపీసీ క్యాండిడేట్స్కి సంబంధించి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎంపీసీ క్యాండిడేట్స్ వచ్చేసి స్మార్ట్ వర్క్ చేస్తే చాలు. సో కొంచెం వాళ్ళకంటే వీళ్ళకి ఈజీగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అకాడమిక్ సంబంధించి ఏ పేరెంట్స్ అయినా సరే ప్రతి ప్రొఫెషన్లో కూడా పే స్కేల్ అనేది చూసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళ దానికి తగ్గట్టు చూసుకుంటూ ఉంటారు. సో దీనికి ఎలా ఉన్నాయి అంటే మీ అకాడమీలో రీజనబుల్గా ఉంటాయా ప్రైస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో మన కాలేజీకి సంబంధించి మీరు అడుగుతున్నారు. ఎస్, ఓకే. సో రీజనబుల్ ప్రైజే తీసుకుంటామండి. వాస్తవానికి మనం ఇచ్చే ఫెసిలిటీస్కి 2 lakhs అండ్ అబోవ్ ప్యాకేజ్ ఉండాలి, కానీ మనం అంత తీసుకోవట్లేదండి. దానికి 2 lakhs అండ్ దానికి నియర్లీ 50% మనం వాళ్ళకి ఫీ కన్సెషన్ ఇస్తున్నాం. ఓకే. సో ఎవరైతే మన దగ్గరకు వస్తున్నారో ఇన్ని ఫెసిలిటీస్ అంటే ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ అనేది డ్రాబ్యాక్ అవ్వదు. తనకు అల్టిమేట్ జాబ్ వచ్చేంత వరకు కూడా ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా అతను స్టాప్ అవ్వదు అనమాట. సో డిఫెన్స్ అకాడమీ అంటే చాలా మంది అనుకుంటారు పనికి మాలిన స్టూడెంట్స్ని అటువైపు పంపిద్దాం, లేదా ఇతనికి ఎలాంటి నాలెడ్జ్ లేదు, కనీసం అటువైపు వెళ్తే సాధిస్తాడు అంటే అక్కడైతే ఈజీగా జాబ్ వస్తుంది అనుకుంటారండి. ఈజీగా జాబ్ వస్తుంది అది నేను చెప్పగలను, కానీ కొంచెం నాలెడ్జ్ ఉండాలండి. ఇక్కడ ఏంటంటే చూడండి, ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సో ఎయిర్ ఫోర్స్ నేవీకి వచ్చేసి ఇనీషియల్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మీకు రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ వచ్చేసి 1.6 kilometers విత్ ఇన్ 7 minutes వచ్చేసి నేవీకి సంబంధించి క్వాలిఫై అవ్వాలి. అలాగే 1.6 kilometers విత్ ఇన్ 6 minutes 30 seconds వచ్చేసి ఎయిర్ ఫోర్స్కు సంబంధించి క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ రన్నింగ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి డైరెక్ట్ మెడికల్ ఉంటుంది నేవీలో, కానీ ఎయిర్ ఫోర్స్లో వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుందండి. ఈ ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అని చెప్పేసి ఒక రిటర్న్ టెస్ట్ మళ్ళీ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ దేనికి సంబంధించింది అంటే స్టూడెంట్ యొక్క క్యారెక్టర్, అంటే అతను తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నాడు, అలాగే తన పక్కనున్న ఫ్రెండ్స్తో ఏ విధంగా బిహేవియర్ ఉంది, అలాగే యాజమాన్యానికి లేదా స్టాఫ్కి తనకి ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అలాగే తన సిబ్లింగ్స్ బ్రదర్ సిస్టర్స్కి ఏ విధంగా తను కోఆపరేట్ చేస్తున్నారు, ఇలాగ తన సరౌండింగ్స్లో ప్రతి ఒక్క యాక్టివిటీస్ని గమనిస్తారండి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. అంటే ఈ నేచర్ ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్స్ ఇస్తాము అని చెప్పేసి. సో ఇవి ఎవరికైతే కరెక్ట్గా ఉండవో వాళ్ళకు మనం నేర్పించడానికే వాళ్ళకు మనం ఈ సర్వీస్ ఇస్తున్నామండి. సో రామయ్య అకాడమీకి సంబంధించి కంటిన్యూ. సో అట్లాగా ఈ ప్రాసెస్లో ఎవరైతే సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఎయిర్ ఫోర్స్లో. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మెడికల్ చెకప్ అండి. మెడికల్ చెకప్ అంటే ఇందాక మీకు చెప్పినట్లు టోటల్ బాడీ మొత్తం చెకప్ ఉంటుంది. ఎస్, ఆ మెడికల్ పరంగా కూడా ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ టోటల్ సెలక్షన్ ప్రాసెస్లో కంప్లీట్ అయినట్లుగా ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ జాబ్ సాధించడం అవకాశం ఉంటుందండి. సో ఎక్సెప్ట్ ఎన్డీఏతో పోలిస్తే ఈ రెండిట్లో మాత్రం ఫిట్గా ఉండాలి, డిసిప్లైన్గా ఉండాలి, ఇవి మాత్రం మస్ట్ అని చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ రామయ్య అకాడమీకి సంబంధించి సో ఇప్పుడు నోటిఫికేషన్స్ జాబ్స్కి ఎలా రిలీజ్ అవుతూ ఉంటాయో సో అకాడమీకి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ ఉంటాయి. సో పేరెంట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అసలు? సో వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సో మమ్మల్ని ఆ కనిపిస్తున్న నంబర్స్ని కానీ లేదా మా కాలేజీని విజిట్ చేయడం కానీ, నల్గొండలో ఉందండి రామయ్య డిఫెన్స్ అకాడమీ అనేది. సో
ఆల్మోస్ట్ ప్రతి డిస్టిక్ నుంచి మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. సో మీరు తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న ప్రతి డిస్టిక్ నుంచి మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ రిఫరెన్స్ త్రూగానే మనకు ఆల్మోస్ట్ 90% అడ్మిషన్స్ ప్రెజెంట్ ఫిల్ అయిపోయినాయి. కేవలం 10% మాత్రమే ఉన్నాయి. అవి కూడా మనం జూన్ 7th అడ్మిషన్స్ క్లోజ్ చేసుకుంటున్నాం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఈ 7 daysలో సో అడ్మిషన్స్ కోసం అని చెప్పేసి క్యాంపస్ కనుక విజిట్ చేస్తే వచ్చేటప్పుడు స్టూడెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు అలాగే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటే ఇంటర్మీడియట్ అయిపోయినట్లయితే సో 10th క్లాస్కి సంబంధించిన జిరాక్స్ కాపీ తీసుకొని సో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని పేరెంట్స్తో పాటు క్యాంపస్ విజిట్ చేయాలి. క్యాంపస్ విజిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా మనం సో మెడికల్ చెకప్ అనేది కండక్ట్ చేస్తాం. ఈ మెడికల్ పరంగా స్టూడెంట్కి సంబంధించి అడ్మిషన్ ఇవ్వడానికి అర్హత ఉందో లేదో చెక్ చేసుకొని సో దాని తర్వాత మన యొక్క ప్రాసెస్ మొత్తం తెలియజేయడం జరుగుతుంది. ఆ పాపకైనా సరే బాబుకైనా సరే అమ్మాయికైనా అబ్బాయికైనా సరే ఒకటే సిస్టమ్ అనమాట. సో వీటిల్లో ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో వాళ్ళకి మనం అడ్మిషన్ ఇచ్చేసి పలానా టైంలో క్యాంపస్ ఓపెన్ అవుతుంది మీకు ఇనిషియల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామని తెలియజేస్తామండి. సో ఫైనల్గా స్టూడెంట్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి రామయ్య డిఫెన్స్ అకాడమీకి సంబంధించి మీరేం చెప్తారు? సో రామయ్య డిఫెన్స్ అకాడమీకి ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళు మీ ఇంటికి వచ్చేటప్పటికి జాబుతో వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిఫెన్స్ అకాడమీలో కోర్సెస్ గురించి సో స్టూడెంట్స్కి ఎంతవరకు ఈ జాబ్స్ ఉపయోగపడతాయి అన్నది తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. జై హింద్ మ్యామ్, జై భారత్. సో చూశారు కదా, సో మీరు కూడా అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే నల్గొండలో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 News.